మరి దేవుడు మహాకృప బట్టి దేవుడు ఈ కార్యక్రమాలని మనం కొనసాగిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అనుదినము అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు ఇస్తానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజంగా మనకి ఎంతో ప్రయాసతో ఎంతో భారముతో రోజు ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. కానీ దేవుని పని కదా, దేవుని పని అన్నప్పుడు ఎప్పుడు మనకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సాతాను లోకం. సాతాను లోకంలో దేవుని పనులు ప్రార్థనతో, విశ్వాసముతో, సహనముతో, ఓర్పుతో మనం చేయాలి. కానీ ఈ లాక్డౌన్ అప్పుడు సెకండ్ వేవ్లో దేవుడు మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని ముఖ్యంగా కొనసాగిస్తానికి స్టార్ట్ చేస్తానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఎప్పుడు అనుకోలేదండి, కళ్ళలో కూడా అనుకోలేదు ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ నేను రోజు ఇస్తానని. మరి ఇంచుమించు ఇప్పటికీ మే నెల 2021లో మొదటి మే 1 స్టార్ట్ చేసాం. మరి ఇప్పటికి ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 16 నెలలు రోజు దేవుడు ఇస్తానికి సహాయం చేశారు. కొన్ని రోజులు కుదరపోయినప్పుడు మరి కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ వేస్తానికి దేవుడు సహాయం చేశాడు. అయినప్పటికీ రోజు వాక్యం చెప్పాలంటే చాలా కష్టం కదండి. వాక్యం చెప్పేది చాలా కష్టం. ఎందుకంటే మొదటిగా వాక్యము మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మన హృదయం సరిగా ఉండాలి. రెండోది వాక్యాన్ని చదవాలి కదా. మూడోది దేవుని సన్నిధిలో చదివిన వాక్యాన్ని ధ్యానించి ప్రసంగం సిద్ధపరచుకోవాలి. మరలా ఆ ప్రసంగాన్ని ప్రజల దగ్గరికి ప్రకటించాలి. మరి దేవుడు నిజంగా కృప చూపిస్తూ, మరి నేను అంత బైబిల్ పండితుని కాదును, నాకంత జ్ఞానం లేదు, కానీ కేవలము దేవుని కృప ద్వారంగా దేవుడు వాక్యం ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేశాడు. మా నాయనమ్మ గారు, చిలకమ్మ గారు అంటారు వారిని, వారు చివరి ఆశ ఏంటంటే, నాతో అనింది ఏంటంటే, జో నువ్వు వాక్యం చెప్తావు, నేను వింటానా అని. నిజంగా వారు వినలేదండి. అప్పటికి నాకు 18-19 సంవత్సరాలు. వారు మరణించినప్పుడు నాకు 20 సంవత్సరాలు. అప్పటికి నేను ఇంకా వాక్యం చెప్పలేదు. నా మొదటి ప్రసంగము నేను 26 సంవత్సరాలప్పుడు స్టార్ట్ చేశాను. దానికి ముందు వీధుల్లో తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో స్లమ్స్లో నాకు వచ్చిన తెలుగులో లేకపోతే తమిళ్లో వాక్యాన్ని బోధించాను వీధుల్లో. కానీ అఫీషియల్గా, యాక్చువల్గా పద్ధతి ప్రకారం దేవుని వాక్యానుసారంగా బైబిల్ బోధించింది నాకు 26 సంవత్సరాలు వచ్చినప్పుడు. మరి దేవుడి మహాకృపను చూపించి ఇంచుమించు ఈ 14 సంవత్సరాలు, మరి ఈ వారంలో దేవుడు నాకు నూతన సంవత్సరం ఇస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు. నిజంగా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ 14 సంవత్సరాల్లో దేవుడు అనేక అనుభవాలు ఇచ్చాడని. పల్లెళ్ళు, గ్రామాలు, పట్టణములు, దేశములు, ఇతిహాసమైన భాషతో ఉన్నవారిని ఇంచుమించు దేవుడు నాకు తెలుగులో, తమిళ్లో, ఇంగ్లీష్లో 3 భాషల్లో వాక్యాన్ని ప్రకటిస్తాను దేవుడు ప్రభు చూపించాడు. అది ఎంత ప్రభుకి ఘనత, మహిమ. మరి ఈరోజు నిన్న మనము 7 గుంట నక్కలు లేకపోతే 7 భయంకరమైన పాపములు మనం చూసాము. ఆ పాపాలు మనము ఏం పాపములు అనేది మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఏమండి, శరీరాశ, కోపము, అలాగే కామము, అలాగే మనము ఇంకా మనం చూస్తున్నాం 7 పాపములు. నాకు సరిగ్గా గుర్తులేదని క్షమించండి. కానీ 7 పాపములు కాకుండా మరలా 7 పాపములు ఏంటో అనేది మన గుంట నక్కలు మనం చూస్తున్నాము మన హృదయంలో. కానీ దాంతోపాటు మనము 7 పాపములతో పాటు 7 దేవుడు ఇచ్చిన గాడ్లీ క్యారెక్టర్స్ అనొచ్చు, మనం చెప్పచ్చు, గాడ్లీ క్యారెక్టర్స్ అనొచ్చు. సో అదేంటో కూడా మనం చూస్తాం. అది ఇంగ్లీష్లో లస్ట్, తిండిపోతుతనము, స్వార్థము, శరీరిచ్చలు, కోపము, అసూయ, గర్వము, 7 పాపాలు మనం చూస్తున్నాం. సో 7 పాపములకి ప్లస్ గాడ్లీ క్యారెక్టర్స్ ఏంటంటే దేవుడిచ్చిన స్వభావము లేకపోతే దేవుడిచ్చిన దేవుని గుణగుణాలు, దాని ఆపోజిట్ ఏంటంటే మనం చూస్తున్నాం. మొదటగా దేవుని గుణగుణాలు ఏంటంటే తగ్గించుకుంటాం మనస్సు, తగ్గించుకుంటాం మనస్సు, పరిశుద్ధత, ప్రేమ. మనము దాని తర్వాత సహనము. ఇంకా మనము చూసినట్లయితే నేను ఇక్కడ రాసుకున్నానండి, జస్ట్ మీకు అది చూస్తానికి కొంచెం సులువుగా ఉంటుంది కాబట్టి మనకి చెప్తాను, ఈజీగా ఉంటుంది. ఎస్, సహనము, హ్యూమిలిటీ,
ఆశా నిగ్రహము, దానం చారిటీ, గ్రాటిట్యూడ్, టెంపరెన్స్, పేషెన్స్, ఈ 7 గుణగుణాలు దేవుడు గుణగుణాలు. సాతాను గుణగుణాలు ఏంటో మనము ధ్యానించాము. సో 7 దేవుడి గుణగుణాలు ఏంటో మనము ధ్యానించబోతున్నాం. సో ఈరోజు మొదటగా హ్యూమిలిటీ, హంబుల్నెస్, తెలుగులో తగ్గించుకుంటాం, వినయం, దట్ ఇస్ అ రైట్ వర్డ్, వినయం అనొచ్చు. దీని గురించి మనం ధ్యానిద్దాము. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వభావం గురించి మనం ధ్యానిద్దాం. ముఖ్యంగా ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు గమనించినట్లయితే దేవుడు మహాకృపను చూపించి మన ఆత్మీయ విషయాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ శరీర సంబంధమైన వాటి మాట్లాడతలేదు, వాక్యాన్ని బయట విషయాలు ఏం మాట్లాడతలేదు, ఇక్కడ ఏ సిద్ధాంతాలు బోధించబడతలేదు. ఇక్కడ ఒట్టి వాక్యములో ఉన్న దేవుడు మనకి బయలుపరిచిన మాటలను మనం ధ్యానిస్తున్నాం. సో ఈ మాటలు మనము చదువుతున్నాం. రోజు అనుదినము ఒక్కొక్క అంశం తీసుకొని మీతో మాట్లాడితే కృప చూపిస్తున్నారు. మరి మీరు చూస్తున్నారా? దేవుని ఈ కార్యక్రమాలు చూస్తున్నారా, వీక్షిస్తున్నారా? మరి ఈ 16 నెలల్లో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఇంచుమించు 5,000 మంది వరకు ప్రార్థిస్తానికి దేవుడు కృప చూపించాడండి. ముఖ్యంగా కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు ఎంతోమంది మరణిస్తున్నప్పుడు రోజుకి కనీసం 70 నుంచి 100 మంది వరకు నేను నా భార్య ప్రార్థిస్తానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా ప్రార్థన చేసిన 100 మందిలో దేవుడు ఇంచుమించు అనేక మందికి స్వస్థతనిచ్చాడు. అది నేను గొప్పగా చెప్పుకుంటలేదు, అది కేవలం దేవుని మహిమాత్మే చెప్తున్నానండి. నిజంగా నాకు అవర్ ఆఫ్ ప్రేయర్ అప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఏంటి ప్రభువా, ఎవరు చూస్తారు, ఎవరు మేలు పొందుతారని. కానీ చాలామంది మరణం నుంచి బయటపడ్డారు. దాని తర్వాత అనేక మంది అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా ఫోన్ కాల్స్ చేసి మీరు ప్రార్థన చేయించుకునే ఎన్నో సాక్ష్యాలు, అనేక సాక్ష్యాలు, చెప్పలేని గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన సజీవుడు. సో దేవుడు అనేక సాక్ష్యాలు ఏమండి, ఒకరికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, డయాలసిస్ చేయాలన్న అలాంటి హాస్పిటల్లో ఉన్నవారు, మరణ పడక మీద ఉన్నవారు, ఏమంటే భయంకరమైన విషజ్వరాలతో బాధపడుతున్నవారు, యాక్సిడెంట్లో ఉన్నవారు, కోమా, బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేశారు డాక్టర్, గుండు కొట్టుకుంటుంది, ఇంక ఛాన్స్ లేదన్నవారు ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. మన ప్రభువు ఎంత గొప్పవాడు. ఒక ప్రార్థిస్తే ఒక ప్రార్థనని ఆలకించి దాన్ని వెంటనే జవాబిస్తున్నాడు. ఎంత మంచివాడు కదండి మన ప్రభు. నిజంగా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఉన్నతమైన వాడు. ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మరి ఎంతోమంది మేలు పొందారు, దీవించబడుతున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాను. మరి మీరందరూ చాలామంది అడుగుతున్నారు, మీకు చర్చ్ ఉందా, మీరు ఎక్కడుంటారు, మీ సమస్య ఏంటి, చూడండి, వినండి. నేను ఒక ఇండివిజువల్గా, ఒక వ్యక్తిగతంగా ఒక చిన్న పరిచర్య మాత్రమే నేను చేస్తున్నానండి. మరి దేవుడు నాకు ఇచ్చిన కృప బట్టి, నాకు ఇవ్వబడిన తలాంతులు బట్టి ఉన్న వాటి మీద నమ్మకంగా చేస్తున్నాను. మీరు చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. అపాయింట్మెంట్లు ఏం లేవండి. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయండి. నేను అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీతో మాట్లాడుతాను. లేకపోతే మీకు కాల్ చేస్తాను. ఇక్కడ ఏం ప్రోటోకాల్స్ ఏం లేవండి. డోంట్ నీడ్ టు బీ ఫార్మల్గా మీరు చాలామంది మీరు మీ టైం ఇవ్వండి అది ఇది అంటున్నారు. అలాగంత అవసరం లేదు. దేవుడు నన్ను ఈ లోకంలో పెట్టింది ఎందుకంటే ప్రజల కోసం ప్రార్థిస్తానికి అనేది నాకు గ్రహించుకున్నాను. నిజంగా ఈ 40 సంవత్సరాలు పరిచర్యలో వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు తన సేవకుడికి ఇచ్చిన భాగ్యం ఏమండి, ఒక యాజకుడు ప్రజలు పాపముల నిమిత్తము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు. నిజంగా దేవుడు ఆ కృపని ఇచ్చాడని నాకు గ్రహించుకుంటున్నాను. మరి మీరందరూ ఎవరైనా సరే, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, ధనం ఉన్నవారైనా, ధనం లేని వారైనా, సామానులైన, గనులైనా, ఎవరైనా సరే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. మరి ముఖ్యంగా చాలామంది స్వస్థతలు పొంది, మేలు పొంది, ఉద్యోగాలు పొంది వెళ్ళిపోతున్నారు. నాకు ఒకటే బాధ ఏంటంటే వారు దేవుని వాక్యం చదువుతలేదు చాలామంది. మరలా సమస్య వచ్చినప్పుడు జోసెఫ్ ప్రకాష్ అని ఉన్నాడు కదా, ఆయన ప్రార్థన చేస్తాడు కదా, చాలు అని నా మీద విశ్వాసం మీరు ఉంచుకుంటున్నారు. అది చాలా తప్పండి. మీరు అలా విశ్వాసం ఉంచుకుంటే దేవుడు నన్ను తీసేస్తాడు. ఏమండి, నేను కాదు మీకోసం సిలువలో మరణించింది యేసు ప్రభు. ఏమండి, ఈరోజు ఈ జోసెఫ్ ప్రకాష్ లేకపోతే దేవుడు ఇంకొకరిని లేపుకుంటాడు. కానీ
మీరు ప్రేమలో పడాల్సింది యేసయ్యతో పాటు. ఎందుకంటే ఆయన మీకోసము ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన యజమానుడు, మీ యజమానుడు. మేము పనివారం మాత్రమే. ఎంత పెద్ద బోధకుడైనా ఆ బోధకుడు పనివాడు మాత్రమే. పనివాడితో మీరు పనివాడిని పొగుడుతారు, పనివాడిని పట్టుకుని అయ్యగారు మీరు ప్రార్థన చేశారంటారు, కానీ యజమానుని మర్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళ తప్పులు చేయొద్దండి దయచేసి. మీరు పొగడాల్సింది, మీరు ప్రేమించాల్సింది, మీ జీవితంలో మీరు యథార్థంగా ఉండాల్సింది ప్రభువుకండి. ఎందుకంటే నేను ప్రభు సేవకుడిని అంతే, ఆయన పక్షాన ఆయన సేవకుడిని మాత్రమే. కాబట్టి మీరు మనుషులను ఆరాధించద్దు. మా లాంటి వారు వస్తుంటారు పోతుంటారు ఏమండి, కానీ ప్రభు నిరంతరం ఉండేవాడు. ఆయన సింహాసనము నిరంతరము పరిపాలన చేసేది. ఏమని ఈ లోకంలో ఎంతోమంది రాజులు పుట్టారు, రాణిలు పుట్టారు, కానీ మట్టి అయిపోయారు కదా. కానీ మన ప్రభు అయిన రాజు ప్రభు అయిన యేసు ప్రభు ఆయన నిరంతరము జీవించేవాడు. కాబట్టి మీరు యేసుతో సహవాసం కలిగి ఉండాలి. చాలా ముఖ్యమైనది. మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం చూసి మీరు చక్కగా భోంచేసి పడుకుంటాం కాదు, కానీ మీరు అనుదినము దేవుని వాక్యం చదవాలి. అనుదినం ప్రభువుతో మీరు మీ హృదయముని పంచుకోవాలి. దాన్నే ప్రార్థన అంటాం. ఏమండి, ప్రభు తన మనసుని పంచుకున్నప్పుడు మీరు వినాలి. ఏంటి, అది రెండు విధాలైన సంభాషణ. కాబట్టి మీరు గమనించండి, దయచేసి ప్రార్థన చేసుకోండి. రోజు అంచె దినాల్లో సంఘములో ఉన్న విశ్వాసులు ఏమండి ప్రార్థన చేయరండి. ఎంత భయంకరం తెలుసా? బోధకులు ఏ మాటలు చెప్పినా వింటారు, కానీ ఆ బోధకులు చెప్పిన మాటలు వాక్యానుసారమైనవే కావని వారు పరీక్షించి పరిశోధించుకో. చూడండి, నేను మనుష్యునండి, నేను దేవుని కాదు, మీలాంటి వాడనే. ఈరోజు నేను కరెక్ట్గా ఉండొచ్చేమో, రేపు నేను తప్పిపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు తప్పిపోదు. దేవుడి వాక్యం ఎప్పుడు తొలగిపోదు. ఏమండి, యుగ సమాప్తి వరకు ఆయన వాక్యం నిలిచి ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని పట్టుకోండి. మీరు చాలాసార్లు కొన్ని మేలు పొందిన వెంటనే మీరు చాలాసార్లు నన్ను పట్టుకుని పొగుడుతున్నారు. పొగడొద్దని. ఎందుకు పొగుడుతారు? నేనేం చేశాను మీకోసం? ఏమీ చేయలేదు. యేసు ప్రభువే మీకోసం సమస్తం చేశాడు. ఆయన రక్తంని చిందించాడు, ఆయన ప్రాణంని ఇచ్చాడు. నేను మీకేమి ఇచ్చాను? నేనేమీ లేదు, ఒక ప్రార్థన చేశాను అంతే. దాంట్లో గొప్పతనం ఏముంది? ఏమంటే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభువుతో మీరు సహవాసం ఎక్కడ ఉన్నా సరే మీరు ప్రభువుకి నమ్మకంగా ఉండండి. మీ జీవితము ద్వారంగా, మాటల ద్వారం కాకుండా జీవితము ద్వారంగా దేవునికి లోబడండి. దేవునికి మీరు సమర్పించుకొని మీ బ్రతుకుల్లో ప్రభువుని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎలాగ ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి ఆయన నిరూపించాడో, అలాగా మీ జీవితం ద్వారంగా ప్రభువుని మీరు ఎంతగా ప్రేమిస్తారో నిరూపించండి. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దామా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, తండ్రి నీలాంటి వాడు ఎవరు లేరు నాయన, నీకు సమం ఎవరు లేరు ప్రభు. నా మహిమను ఇతరులకి చెల్లను అన్నావయ్యా. దేవా నాయన, నువ్వు ఒక్కడివే యోగ్యమైన వాడివి, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడు నాయన. అయ్యా నాయన, నువ్వు ఒక్కడివే రారాజు ప్రభులకి ప్రభు అయ్యా. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం నాయన. అయ్యా నాయన, ఈరోజు ఈ సాయంకాల సమయంలో నీ బంగార పాదం దగ్గర మేము కూర్చుని ఉన్నాం నాయన. అయ్యా నాయన, మా వైపు నువ్వు చూడు ప్రభా. మాలో ఉన్న లోపములు నీ కనబడుతున్నాయి, మాలో ఉన్న అవిధేయతలు నువ్వు చూస్తున్నావు తండ్రి. ప్రభా, మేము అయోగ్యులు మీ నాయన, మమ్మల్ని మేము సరిచేసుకోలేమయ్యా. మేము మనుషుల ముందు నీతిమంతులుగా ఉండొచ్చేమో, కానీ నీ పరిశుద్ధత ఎదుట మేము అయ్యా దుర్మార్గులు నాయన. తండ్రి నాయన, నీ గాయంలో నుంచి వస్తున్న రక్తధారలు మా మీద ప్రోక్షించిన ఆయన. మమ్మల్ని కడుగు ప్రభా. మా మనస్సులు, మా హృదయములు, మా ఆలోచనలు, మా దృష్టిని మార్చిన ఆయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిన ఆయన. నీకు పలకూడని మాటలు, చేయకూడని ప్రవర్తనలు, లేకపోతే క్రియల ద్వారా నేను అనేకసార్లు మేము బాధ పెట్టి ఉన్నాం. ఈరోజు మమ్మల్ని క్షమించిన ఆయన. మా హృదయముల్లో ఉన్న నీకు ఇష్టము లేని స్వభావం నుంచి మాకు విడుదల దయచి, మా దేహముల స్వస్థత, మా ప్రాణములకి రక్షణ, మా హృదయములకు కావాల్సిన విమోచన మాకు దయచి అయ్యా. ఈరోజు అలుపున్న నన్ను నీ సులువు చాట మరుగుపరిచి నీ బిడ్డలతో నేను మాట్లాడతాను. నాకు కావాల్సిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పండి. కొంచెం ఎక్కువ ప్రార్థన చేశాను, అంతలోకి మీరు మార్చేస్తున్నారా ఏంటి? సరే, మీరు ప్రార్థన చేస్తలేదండి, మీకోసం నేను కూడా కలిపి చేస్తాను. సరే, అయినా సరే మీరు ప్రార్థన చేసుకోండి. ఈరోజు దీనత్వం, హంబుల్నెస్, యేసు ప్రభు ఉన్న గుణగుణాల్లో ఈ దీనత్వం అనేది ఒక చాలా ముఖ్యమైన గుణం అండి. యేసు ప్రభు ఎవరు? పరలోకములోనే దేవదూతలు ఆయన మహిమను చూడలేక ఆయన మహిమను
లేకపోతే ఆయన వెలుగుని చూడలేక వారి నేత్రములు వారి పాదములు కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుని కేకలు. త్రిత్వములో రెండవ వ్యక్తి పాప బీజము లేనివాడండి. యేసు ప్రభు నువ్వు నేను అనుకున్న అంత పేదవాడు కాదు, ఆయన మిక్కిలి ధనవంతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం తెలియజేస్తుంది, సమస్తము ఆయన కోసమే చేయబడింది, ఆయనలో జీవముండెను, మనుషులకి ఆ జీవము వెలుగే ఉండను. యేసు ప్రభు అంటే జీవం అండి. ఏమండి, యేసు ప్రభు అంటే సత్యము, యేసు ప్రభు అంటే మార్గము. యేసు అంటేనే సమస్తం ఆయన ద్వారంగా చేయబడింది. కానీ ఆ యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం గమనించాలి. ప్రభు అంత శక్తివంతుడైనప్పటికీ 10,000 కోట్ల మందిలో అయినప్పటికీ ఆయన లాంటి సుందరుడు కానీ ఆయన లాంటి గొప్పవాడు ఎవరు ఉండరండి. అంత ప్రత్యేకత ఆయనలో ఉంది. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నప్పటికీ, ఆయన దేవుడిగా ఆరాధించబడుతున్నప్పటికీ ప్రభువులో ఉన్న ఒక గుణమును మనం గమనించాలి. ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పుడు ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఒక పేదరాలైన మరియ గర్భాన ఆయన జన్మించాడు. ఆయన జీవితం చూసినప్పుడు ఎంతో సామాన్యమైన జీవితం. యేసు ప్రభు దినముల్లో కూడా రథాలు ఉన్నాయి, ధనం ఉంది, ధనవంతులు ఉన్నారు. కానీ ప్రభువు ఒక పేదవాడు దేవుడు అని పిలువబడ్డాడు. అంత గొప్ప ప్రభువు, అంత శక్తివంతమైన ప్రభువు ఆయన ఏ మానవుడు జన్మించిన రీతిగా ఏ మానవుడు పెట్టబడిన స్థలముల్లో పెట్టబడ్డాడు, పశువుల పాకలో పెట్టబడ్డాడు. ఒక సామాన్యుడిగా దీనమైన జీవితం జీవించాడు. 8వ రోజునే ఆయనకి ఏం చేశారు తెలుసండి, యేసు ప్రభుని మరియా యోసేపు మరియా వారిని ప్రభుని తీసుకెళ్ళి పావురములు బలి ఇచ్చారు, పాప పరిహారం చేశారు. ఎందుకు యేసు ప్రభు పాప పరిహారం చేశారు? ఆయనలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. కానీ అప్పుడే 8వ రోజునే ఆయన తండ్రి అయిన దేవుడి దృష్టిలో ఒక పాపిగా తెరచబడ్డాడు. ఎందుకండి చేయని నేరానికి మనల్ని ఎవరినైనా ఒక మాట అంటే మనం పడం కదా. అలాంటిది అసలు ప్రభు తనలో ఒక పాప ఆలోచన కూడా, దేవునికి విరోధమైన తలంపు కూడా లేని అంత పవిత్రుడు. పవిత్రము అంటే పరిశుద్ధతకి ఇంకో పేరు పెట్టాలంటే అది యేసే అని చెప్పచ్చు. అంత పరిశుద్ధుడు ప్రభు. కానీ ఎందుకు ఆయన 8వ రోజు పాపిగా మారాడు? ఎందుకంటే ఆయన మన పాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్లగా, లోక పాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్లగా ఆయన తండ్రి దృష్టిలో తీర్చిదిద్దబడ్డాడు. ముఖ్యంగా చెప్పాలంటే యేసుప్రభుని ఎవరు యేసుప్రభుని బలవంతం చేయలేదు. ఆయన స్వదాగానే మనస్ఫూర్తిగానే మన పాపములను మోస్తానికి ఆయన ఇష్టపడ్డాడు. పాపం అంటే ఈరోజు నీకు నాకు సర్వసాధారణం. ఒక అబద్ధం ఆడాలంటే, ఒక దుర్మార్గం కార్యం వెంటనే చేస్తాం. కానీ పరిశుద్ధులైన దేవుడికి అది అసాధ్యం. అది అసలు ఆయన క్యారెక్టర్లో కానీ ఆయన స్వభావములో లేదు అది. కానీ దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు మన కోసము ఆ కల్వరి శిలువలో ఒక పాపిగా తీసి, మనందరికీ తెలుసు, దీని గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసులో మనం ఒక గుణం చూస్తాం, తగ్గించుకుంటాం. యేసు ప్రభు మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, ఏంటయ్యా మీ దేవుడు, మీ మెస్సయ్య పాపులతోనే భోజనం చేస్తాడేంటి, అంత సామాన్యమైన వార్తని తిరుగుతాడేంటి అనే ఒక పుకార్ అనేది పరిశీలు ఆ రోజు యేసు ప్రభు మీద వారు లేపారు. యేసు ప్రభు పాపులతో తిరిగారు కానీ పాపము చేయలేదు. యేసు ప్రభుతో ఉన్న పాపులు పరిశుద్ధులుగా మారారు. ఏమండి, చాలాసార్లు నేను పరిచర్యకు వెళ్తుంటాం, అనేక మంది దేవుని సేవకులు పరిచయం అవుతుంటారండి. కొంతమంది సేవకులు, ఆ బ్రదర్ ఆ ఇంటికి వెళ్ళొద్దండి, ఆ ఇంట్లో దయ్యం ఉంది, మళ్ళీ మనకు శోధన వస్తుంది అంటుంటారు. భలే మాట్లాడతారండి. నేను ఎందుకండి మనం దేవుని సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తే ఏం లేదులే, వద్దులేండి, మనకి ఎందుకు లేవు, మనకి పిల్లలు ఉన్నారు కదా, ఏమండి అలాగా తప్పించుకుని వెళ్ళిపోతుంటారు. కానీ యేసుప్రభు అలా దయ్యములు పట్టిన వారు, అనారోగ్యములు ఉన్నవారు, దిక్కులేని వారికి విమోచన ఇచ్చాడు. ఆయన పరిశీలన పట్టుకొని ఏమని గద్దించాడు వారి హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని చూసి. ధర్మశాస్త్రముని, మోషే లేఖనములు, మోషే ఆజ్ఞని నెరవేర్చాడు ప్రభు. ఒక చాలా గొప్ప మానవుడి చరిత్రలోనే యేసు లాంటి ప్రత్యేకమైన వాడు ఎవరు లేరండి. చాలాసార్లు మనము యేసు ప్రభుని శిష్యులతో
యేసు ప్రభుని శిష్యులు లేకపోతే పాత నిబంధనలు భక్తుల్ని మనం పక్కనే పెట్టి యేసు ప్రభుని సమానంగా చూస్తుంటారు చాలాసార్లు. లేదండి, బైబిల్లోనే యేసు ప్రత్యేకత ఆయన ప్రత్యేకతని. శిష్యులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, భక్తులు కానీ ప్రభు కాలుగోటుకి కూడా పనికిరారు. స్త్రీలలో కనిన బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు ప్రభు? స్త్రీలలోనే కనిన యోగ్యమైన కుమారుడు ఎవరండి? బాప్తిస్మిచ్చి యోహాన్. ప్రభు అంటాడు ఆ మాట. కానీ బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, నేను ఆయన చెప్పులెప్పుతానికి కూడా పనికిరాను. అంత పవిత్రమైన మన ప్రభులో ఒక మంచి గుణం ఉంది. ఆ గుణం ఏంటనేది మనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం, దయచేసి చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సుతో ఒకరిని ఒకరు తనకంటే యోగ్యుడు అని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఏంటి? యేసు ప్రభున్న మనసు ఏంటి? ఎదుట వ్యక్తిని ఘనముగా ఎంచుతాం. అసలు ఎందుకు ఎంచాలి దేవుడు? నాకు అర్థం కావట్లేదు. ఏమంటే మట్టిని చేసి మట్టికి శ్వాసనిచ్చినవాడు. చాలాసార్లు సంఘాల్లో కొంతమంది పక్కవారిని ఎరా ఓరై ట్రారా అంటుంటారు. అరే మామ అంటారు. కొంతమంది ఏదో పేర్లు పెట్టి పిలుస్తారు, నిక్ నేమ్స్ పెడుతుంటారు. సంఘములు, సరే కాలేజ్ ఏదో లోకం అనుకోండి, సంఘములో మందిరములో చులకనగా పెంచుతుంటారు. చాలా చిన్నవారిని రే రారా రారా నువ్వు పోరా అంటుంటారు. లేకపోతే పేరు పెట్టి పిలుస్తుంటారు. చూడండి, మనం దేవుని బిడ్డలమే. నీ పక్కవాడిని బ్రదర్, లేకపోతే సిస్టర్, లేకపోతే అన్న, లేకపోతే అక్క, లేకపోతే చెల్లి, లేకపోతే తమ్ముడు గౌరవించి పిలవండి. ఎదుటి వ్యక్తిని నువ్వు గౌరవించలేకపోతే నువ్వు దేవుని ఎలా గౌరవిస్తావు? వాడిని వయసులో చిన్నవాడుగా ఉండొచ్చు, అనుభవంలో చిన్నవాడుగా ఉండొచ్చు, పరిచర్లో చిన్నవాడుగా ఉండొచ్చు, నీ జ్ఞానంలో చిన్నవాడుగా ఉండొచ్చు. కానీ దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ వ్యభిచారంలో పట్టినబడిన స్త్రీని ఏమని పిలిచాడు? అమ్మా. ఎంత ఒక విలువైన మాట అది. ఉమెన్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే మేడం అనేది. సార్ అని మేడం పిలుస్తాం కదా, అలా మేడం అంటే దేవుడు ఎంత గౌరవంగా ఒక వ్యక్తిని పిలుస్తున్నాడో చూడండి. ఆయన దేవుడైనప్పటికీ, ఆయన మానవుని చేసినప్పటికీ ఆయన పిలుపు ఎంత గౌరవమైన పిలుపుగా, ప్రేమ కలిగిన పిలుపుగా, తగ్గించుకునే పిలుపుగా, ఓడ్చుకునే పిలుపుగా మనం చూస్తాం. చూడండి, చాలాసార్లు మనం రాజకీయవేత్తలను చూస్తుంటాం, రాజులను మనం చూస్తుంటాం. వారు అట్లా అండి ఏదో దేవుళ్ళే ఫీల్ అయిపోతుంటారు కదండి. అసలు వాళ్ళు కొంతమంది చూడండి, ఏగాలో దోమలు కూడా వాళ్ళనవారు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడా అలాగే అయిపోయారు. గన్మెన్ పెట్టుకుంటారు. ఎందుకండి గన్మెన్ పెట్టుకోవాలి ఒక సేవకుడు? పాస్టర్ గారికి ఎందుకండి సెక్యూరిటీ? ఒకసారి ఒక పాస్టర్ గారిని చూస్తున్నానండి. చూస్తుంటే విశ్వాసులు వచ్చి అయ్యారండి అంతే ఆయన పక్కనున్న నలుగురు పాపం విశ్వాసం తోసేస్తున్నారు. నువ్వు రావద్దు, వెళ్ళండి. అదేంటిది? యేసుప్రభు అయినా దొరుకుతారు కానీ యేసుప్రభు సేవకులు దొరకరండి ఈ రోజుల్లో. అంటే మనసులో వాళ్ళు పెద్ద మేము విఐపీలు, మేము ఒక సెలబ్రిటీలు. ఎవడు సెలబ్రిటీ అంటే చెప్పండి? యేసుప్రభు చేసిన భిక్ష అంటారా? అంతే కదా. ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన వరం, ఆయన చూపించిన కనికరమే. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి సేవకులారా, ఈరోజు మీ డబ్బును చూసి, దేవుడిచ్చిన అభిషేకాన్ని చూసి, దేవుడు ఇచ్చిన మీ ఘనతను చూసి మనుషుల్ని, ఇతర మనుషుల్ని హేళంగా చూడొద్దు.
ప్రతి ఒక్కరిని యేసులాగా ప్రేమించాను. నా పరిసరలో మా నాన్నగారిని ఎప్పుడు గమనిస్తుంటాను. అది మీటింగ్ అయిపోయాక అందరినీ కలుస్తారు తెల్లవారుజాము 3-4 గంటలు. చాలాసార్లు చాలామంది చాలా దీన స్థితిలో ఉంటారు. దీన స్థితిలో ఉన్న వారిని కూడా కలవాలి, ఖచ్చితంగా కలవాలి. నిజమైన సేవ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తాం కాదు, లేకపోతే ఇలా టీవీలో వాక్యం చెప్తాం, లేకపోతే వీడియోలో వాక్యం చెప్తాం కాదు. నిజమైన సేవ ఒక్కొక్క వ్యక్తిని పట్టించుకుని ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తుంది నిజమైన సేవ. ఈరోజు అలాంటి సేవకులు లేరండి, అలాంటి విశ్వాసులు లేరు. ఒకసారి ఒక ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాంలో ఆ పాస్టర్ గారు అంటున్నారు, చూడండి, మీ అందరి కోసం చెయ్యి పెట్టి ప్రార్థన చేసే శక్తి నాకు లేదు, కాబట్టి మీ చెయ్యి మీరే పెట్టుకోండి, నేను ప్రార్థన చేయాలి. ఏమంటే నీ చెయ్యి నువ్వు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నీ చెయ్యి పెట్టుకుంటే నువ్వేముంది దాంట్లో? అభిషేకమైన వాడు చెయ్యి పెట్టి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. ఏమంటే నీ చెయ్యి నువ్వు పెట్టుకుంటే నీకేం కలుగుతుంది? చెప్పే వాళ్ళకి బుద్ధి లేదు, చేసే వాళ్ళకి బుద్ధి లేదు. అంటే ఏంటి అర్థము? వీరు బైబిల్ చదవరన్నమాట. ఏమంటే బైబిల్ చదవండి. ఈరోజు యేసులో ఉన్న గుణంను మనం చూడాలి, యేసులో ఉన్న ప్రత్యేకతను మనం చూడాలి, యేసులో ఉన్న విశేషం మనం చూడాలి. ఆయన మనస్తత్వము మనకు కలిగి ఉండాలి. ఏంటి ఆయన మనస్తత్వం? ఇంకా చక్కగా రాయబడి ఉంది. 6వ వచనం చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆయన దేవుని స్వరూపం కనమైనప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలా అసలు ఎంత గ్రేట్ అండి. ఒక కోటీశ్వరుడు వెళ్ళి గుడిసెల బతుకల్లా. ఏమంటే ఈరోజు మన ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్, క్షమించండి, ఏమండి మాలాంటి బోధకులు చెప్పే వాక్యాల నుంచి మోటివేషన్ చేస్తుంటారు. కమా నువ్వు కష్టపడి పని చేయొచ్చు, దేవుని కష్టాజీతాన్ని ఆశీర్వదిస్తాడు, ఏమంటే అలాగా మనం చెప్తుంటారు. క్షమించండి, కొంచెం పొరపోయింది. అలాంటి సంగతుల్ని చెప్తుంటారు. చూడండి, ఎవరు తగ్గించుకోమని వాక్యం చెప్పరే. ఎవరు నీ అత్తగారు ప్రేమించు, తగ్గించుకో, అత్తగారి ముందు, నీ కోడల ముందు తగ్గించుకో, నీ మామ ముందు తగ్గించుకో, నీ అల్లుడి ముందు తగ్గించుకో, నీ స్నేహితుల మధ్య తగ్గించుకో. ఏమంటే ఎందుకు యేసు ప్రభు జీవితమని ఉన్నది ఉన్నట్టు చెప్పరు? ఉన్నది ఉన్నట్టు చెప్తే చర్చలన్నీ ఖాళీగా ఉంటాయండి. తెలుసా మీకు? యేసు ప్రభు బోధ అందరికీ అది మెచ్చుకోరు, అందరూ ఇష్టపడరు. యేసు ప్రభు బోధన అందరూ ఇష్టపడరండి. ఎందుకంటే ఆయన బోధ ఏంటంటే దాసుడి స్వరూపం. పరలోకములో 3 సింహాసాలు లేవు, ఒకే సింహాసనం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఒకే సింహాసనం. కానీ ఆయన దేవునితో సమమైనప్పటికీ తను తాను మానవ రూపంలో ఈ లోకంలో జన్మిస్తానికి ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించాడండి. చాలాసార్లు చాలామంది భక్తులు పరలోకానికి వెళ్ళిపోయాక మరలా భూలోకానికి వస్తానికి ఇష్టపడరు. కానీ పరలోకం అంతా విడిచిపెట్టి పరలోకముల ఘనమైన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి మానవుడి రూపంలో, అది కూడా దాసుడు రూపంలో, యజమాని రూపంలో కాదు, హేరోదు ఇంట్లో కాదు, పిలాతు ఇంట్లో కాదు, అధికారి ఇంట్లో కాదు, రాజు ఇంట్లో కాదు, ఒక సామాన్యుడిగా దాసుడిగా జన్మించింది యేసు ఒక్కడే. ఈ లోకంలో మనం హెచ్చించుకోవాలి, మనల్ని మనం గణపరుచుకోవాలి, మనం మెరుగు చేసుకోవాలి అని వింటున్న బోధల్లో యేసు ప్రభు బోధ వ్యత్యాసంగా ఉంది. రాజు, సృష్టికి యజమానుడు, మానవుడికి జీవం ఇచ్చిన ప్రభు మానవుడి రూపంలో ఒక పనివాడిగా పుట్టాడు ఆయన. యేసు ప్రభు చేసింది ఏం తెలుసా అండి? తన శిష్యులు పాదములు కడిగాడండి. ఏ దేవుడు అనబడేవారు ఇది చేశారు చెప్పన్నాడు? దేవుడు అనబడేవారు తన శిష్యులు పాదాలు కడిగారా, లేకపోతే శిష్యుల ద్వారంగా పాదాలు కడిగించుకున్నారా? యేసులో ఉన్న విశేషం ఏంటి తెలుసా? యేసు ప్రభు ఆ దినమున్న మనుషులకు కానీ, యాజకులకి కానీ, పరిచయులకు సమం కాదండి. అసలు వాళ్ళ కాలు గోటుకు కూడా పనికిరారు. కానీ ప్రభువు వారితో సంభాషించాడు, వారితో జీవించాడు, వారితో పాటు ప్రభు బ్రతికాడండి. అది సామాన్యమైన విషయం కాదండి. అసలు
ఈ లోకరాజులే మనుషులు బాధ అర్థం చేసుకోరు. ఏమండి 5 సంవత్సరాలు ఒకసారి వచ్చి ఓటు అడుగుతుంటారు, మీకు రోడ్లు కట్టిస్తాం, లైట్లు పెట్టిస్తాం, అది చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పేస్తారు. దాని తర్వాత మొదట చేసేది చెప్పండి, వాళ్ళు బంగ్లాలు కట్టుకుంటారు. అది మనుషుడు స్వభావం. కానీ దేవుడు ఏం చేశాడు? అలా కట్టిస్తామని చెప్పలేదు, కానీ ఆయన మన కోసము తన సిలువలో తన ప్రాణముని దారపోశాడండి. చెప్పండి, ఏ చరిత్రలో ఏ రాజు ఏ దేవుడు ఏమండి తన దేశం కోసం కానీ, తన దేశంలో ఉన్న సామాన్యుల కోసం కానీ, తన దేశంలో ఉన్న బానిసల కోసం కానీ ఏమండి ప్రాణం ఇచ్చాడు? కావాలంటే పేదవారిని, బలహీనమైన వారిని దోచుకుంటూ మనం చూస్తున్నాం. వాళ్ళ స్థలాలు కబ్జాలు చేస్తూ మనం చూస్తున్నాం. వారి జీవితాలు పాడు చేస్తూ మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే పాపము లేని ప్రభు ఆ కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చాడండి. ఆ ప్రత్యేకత మీకు అర్థమవుతుందా? తగ్గించుకున్నాడు. ఆయనలో అనేక సార్లు శిష్యులు ఆయన అర్థం చేసుకోలేదు. ప్రార్థించండి నాతో పాటు అన్నప్పటికీ వారు నిద్రమత్తుతో మందులై ఉన్నారని మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం చూస్తుంటాం బైబిల్లో, ఏమంటే యోహాను, యాకోబు, పేతురుని మాత్రం యేసుప్రభు దగ్గర పెట్టుకుంటారు, మిలిగం దూరంగా పెడుతుంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటి, వీళ్ళు యేసుప్రభు ఇంపార్టెంట్ అసిస్టెంట్స్. కాదు, వీరు ఉన్న శిష్యుల్లోనే చాలా బలహీనమైన వారు. అంతకీ యేసుప్రభు దగ్గర ఉన్నప్పటికీ, ప్రభు ప్రార్థన చేయమన్నప్పటికీ వీరు చేసేది ఏం చెప్పండి? యాజ్ యూజువల్ రూపాంతర కొండ మేము పడుకుంటాం, గెత్సెమని తోటలో పడుకుంటాం. అయినప్పటికీ ప్రభువు ఏం చేశాడండి? వారికి మీద సహనముతో, ఓర్పుతో, నిజంగా ప్రభువులో ఉన్న ఆ ప్రత్యేకతను మనం గమనించినట్లయితే నువ్వు ప్రభువుతో సహవాసం పొందుతా. ఆయన లాంటి గుణం ఎవరికి ఉండదండి. ఈరోజు చాలామంది మనుషులు మనము చాలామందిని పొగుడుతున్నాం. పాస్టర్లను పొగుడుతున్నాం, రాజులను పొగుడుతున్నాం, సినిమా యాక్టర్లను పొగుడుతున్నాం, సెలబ్రిటీస్ని పొగుడుతున్నాం. కానీ యేసులో ఉన్న స్వభావము కానీ, గుణము కానీ, ఆయనలో ఉన్న ఆ ప్రత్యేకమైన జీవిత విధానం చూసినట్లయితే ఎవరిలో మనం పోల్చలేమండి. దేవుడు మానవ రూపంలో వచ్చి మన కోసము ఒక మానవుడు ఎలాగ జీవించాలనేది జీవించి చూపించిన మహాత్ముడు ప్రభు అయిన. ఇక్కడ చూసినట్లయితే చూడండి 8వ వచనం చదవండి ఒకసారి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఏమండి? శిలువ మరణము పొందినంతగా. ఎవరన్నా చస్తానికి లోబడతారా? ఇష్టపడతారా? చెప్పండి. తెలిసిన వారి కోసం చస్తానికే ఇష్టపడరు. చస్తం వరకు ఎందుకు? ఏమండి? కిడ్నీ అడిగితే ఇస్తారా? బ్లడ్ గ్రూప్ అడిగితే ఇస్తారా? బ్లడ్ అడిగితే ఇస్తారా? ఏమండి? నీ అవయాలు ఆ డొనేషన్ ఇస్తారా? అమ్మో, చచ్చిపోయినా కూడా మేము అంటారు కొంతమంది. కానీ యేసు ప్రభు మన కోసము తను తాను మరణ పర్యంతము వరకు, ఏమండి? మనందరికీ తెలుసు రక్తములో జీవం ఉంది. మీరు మన మానవుడి ఆంథ్రోపాలజీ అంటారు, ఏమండి? చాలా ట్రెడిషన్స్, ద పీపుల్స్ కల్చర్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ మనం చూస్తుంటాం. దాంట్లో మనం చూస్తాం కొండ జాతుల్లో ఉన్న మనుషులు వాళ్ళకు వస్త్రాలు వేసుకుంటాం తెలియదు, పళ్ళు కడుక్కుంటాం తెలియదు, వారికి నాగరికత తెలియదు. కానీ వారికి ఒకటి తెలిసేది, బలిలు ఇస్తుంటారు. వారు పుట్టిన పిల్లల్ని బలిస్తారు, జంతువుని బలి. ఎవడు చెప్పాడండి వారికి బలి ఇవ్వాలని? కొన్నిసార్లు ఆ రాయికి బలిస్తారు, ఆ చెక్కకి బలిస్తారు, ఆ చెట్టుకు బలిస్తారు. ఎవరు చెప్పాడు రక్తం చిందించబడాలని? మానవుడికి తెలుసు తన పాపం చేసిన వాడు పాపి అని. అది పాపానికి పరిహారము రక్తం చిందించబడాలి. కానీ మనుషుల రక్తము, జంతువుల రక్తము, మానవుడి పాపం ఎలా విమర్శించగలవు? జంతువులు మానవుల కంటే తక్కువైనవి. ఏమండి? మనుషులు మనలాంటి పాపులే. కానీ యేసులో జన్మ పాపం కానీ, కర్మ పాపం కానీ, జీవితంలో పాపము లేని ఒక పవిత్రమైన ఆయన రక్తము సకల పాపములు కలిగి తుడిచివేయగలదు. ఆ రక్తమును చిందించబడాలంటే ఆయన మరణించాలి. అది ఆయన ఎంత ఆనందంగా తీసుకున్నాడు. ఆ గెత్సెమని తోటలో ప్రభు అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించువా,
ఆయన ముమ్మారు ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, మనం అనుకుంటాం యేసుప్రభు ఇంత కష్టపడి సెలవు దగ్గరికి వెళ్ళకముందు ఈ ప్రార్థన ఏంటి ఇలా చేశాడేంటి అనుకుంటాం. చూడండి, అది నీకు నాకు సులభమే. అబద్ధం ఆడతాం, మోసం చేస్తాం, వ్యభిచార ఆలోచనలు కలిగి ఉంటాం, ధనాపేక్షతో ఉంటాం, ఇతరులను హాని చేస్తాం. కానీ ప్రభువుకి అది అసాధ్యం. అది ఎంతో కష్టమైనది. ఎన్నడూ ఎప్పుడు ప్రభువు తన తండ్రిని బాధ పెట్టలేదు. అందుకే మన బైబిల్లో చూసినట్లే ఆయన బాప్తిజం తీసుకున్న నా ప్రియమైన కుమారుడు నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఏమండి, ఆ రూపాంతర కొండమే అంటాడు, నా కుమారుడు చెప్పిన మాట వినండి. ఈ శూన్యములోనే యేసు ప్రభు ఒక్కడే తండ్రిని సంతోషపెట్టాడు. కానీ ఆ కల్వరి సిలువలో మన పాపం పరిహారం చేయాల్సి వచ్చినప్పుడు ఏ హస్తమైతే ప్రభువుకి దగ్గర ఉందో ఆ హస్తము తనని బలి చేయాల్సి వచ్చింది. అందుకే 4వ మాటగా అంటాడు కదండి, ఎలి ఎలి లామా సబక్తానీ, నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. యేసు ప్రభు గెత్సెమని తోటలో ఏడవలేదు. యేసు ప్రభు కొడుతున్నప్పుడు కేకలు వేయలేదు. వారు అవమానిస్తున్నప్పుడు, వారు నిందిస్తున్నప్పుడు ప్రభు అరవలేదు. సులువు వేస్తున్నప్పుడు ప్రభు ఆందోళన పొందలేదు. కానీ ఎప్పుడైతే తన తండ్రి తన విడిచిపెట్టాడు, ఏలి ఏలి లామా సబక్తానీ, నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. ఏది త్రిత్వమును వేరు చేయలేనిది నీ పాపము నా పాపము ఆ సిలువలో ప్రభుని వేరు చేసి, కానీ ప్రభు తను సంతోషంగా తీసుకున్నాడండి. ఆయన తగ్గించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణ పర్యంతము వరకు ప్రభుకి ఆయన విధేయుడైన చూస్తున్నాం. మాట బేడ్ టు ద డెత్. ఈరోజు మనం లోబడుతున్నామా దేవుడికి అలాంటి విధంగా? మన కోసము తగ్గించుకున్న మన ప్రభు, మన కోసము ప్రాణం ఇచ్చిన మన యేసయ్య, మన కోసము తన రక్తము, చివరి రక్తము కూడా. ఏమండి, డాక్టర్స్ చెప్తుంటారు చూడండి, చాలాసార్లు మనం చంపేశాక చచ్చిపోయాక మన గుండెలో కొంచెం రక్తం ఉంటుంది. ఆ రక్తము చాలాసార్లు కారుతూ ఉంటుంది మనకి, చచ్చిపోయిన వారికి, ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన వారికి కూడా వారికి కొన్నిసార్లు కారుతుంటుంది. కానీ ప్రభువుకి ఆ కల్వరి శిలువలో వారు ప్రభుని వెముకలు ఎరగొట్టాలని అనుకున్నప్పుడు వారు బల్లెముతో పక్కన పొడిచినప్పుడు నీళ్ళు రక్తముగా వచ్చినాయి. అంటే ఆల్రెడీ మొత్తం దేహంలో ఉన్న రక్తం అంతా కూడా ఆయన శరీరం నుంచి వెళ్ళిపోయింది. ఆయన గుండె చెదిరిపోయింది అనేది ద హిస్టోరియన్స్ చెప్తున్నారు. దేవుడు అంత విధంగా ఆయన రక్తమును చిందించి నీ పాపములు, మన అతిక్రమములు, మన దోషములు ఆయన శుద్ధి చేస్తానికి తండ్రికి లోబడ్డాడండి. అందుకే చూడండి 9వ వచనం చూడండి, ఒకసారి చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రతి నాలిక, there is no other name that man can be saved. మానవుడు విమోచించబడటానికి వేరే మార్గము లేదు. యేసు ఒక్కడే మనల్ని విమోచించగలడు. మన పాపములను విమోచించగలిగిన వాడు, మన పాపములకి ప్రాయశ్చిత్త చేసిన మన ప్రభు ఒక్కడే నిన్ను విమోచించగలడు. పరలోకానికి ఒకే మార్గం, యేసు మార్గము. చూడండి, ఈరోజు మనము ఎన్నెన్నో 30,000 మతములు ఉన్నాయండి లోకంలో. 30,000 మతాలు, 1-2 కాదు, 30,000 మతాలు కదండి. అది మామూలు విషయం కాదు. చాలా వరకు అవి తగ్గిపోతున్నాయి. 30,000 మతాల్లో ఏమండి మనుష్యులు పాపులు అని మనం చూస్తుంటాం. మనుష్యులు ధర్మార్కార్యం చేశారు. కానీ ఈ బైబిల్లో కూడా మనుషులు పాపాలని మనం చూస్తాం. కానీ యేసు మాత్రమే ఆ పాపానికి పరిహారము చేశాడు. ఆ పాపము నుంచి విమోచించగలిగిన యేసు ఒక్కడే. ఆయన మరణముతో కథ ముగించలేదు. 3వ దినమున మరణముని జయించాడు యేసు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఏమండి, ఈరోజు లోకముల గనులు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు, ఏమండి ప్రవక్తులు అనబడేవారు, యాజకులు అనబడేవారు మనం చూస్తున్నాం. లోకం వాళ్ళందరూ సమాధులు ఉన్నాయి.
వాళ్ళందరూ ఏమండి వారు పుట్టిన స్థలాలు ఉన్నాయి, వారి సమాధులు ఉన్నాయి. కానీ యేసుప్రభు సమాధి కూడా ఉంది. కానీ యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి. అక్కడ రాయబడి ఉంటుంది, హీ ఈజ్ రీజన్, హీ ఈజ్ నాట్ హియర్. ఏమండి ఆయన పునరుద్ధానమైన వాడు, సజీవుడు, విమోచకుడు. సజీవుల్ని ఎందుకు మరణించిన వారితో వెతుకుతున్నారు? యేసు ప్రభుకి ద్వారంగా ఈరోజు నువ్వు విమోచించబడచ్చు. ఆయన తగ్గించుకునే విధం నువ్వు తగ్గించుకున్నప్పుడు, ఆయనకు నువ్వు సమర్పించుకుని, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న స్వార్థం, నీలో ఉన్న లోభం, నీలో ఉన్న ఏమంటే నా అనే మనస్తత్వముతో నువ్వు ముందుకు వెళ్తే నువ్వు యేసుని సంతోషపెట్టలేవు. ముందు యేసుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని, చాలా కష్టమండి, మనుషులు చేయలేరు అలా. సిలువెత్తుకుని అనుదినము నడవాలి. మరి మనకి అంత సమయం లేదు, కానీ ఒక రెండు మాటలు మనం చూద్దాం. ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు అనుగ్రహించును. చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడు. చూడండి, మనకి ఎప్పుడు నిందలు వస్తాయో, ఎప్పుడు అవమానాలు వస్తాయో, మనుషులు మన చులకం, అసలు మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఎందుకు మాట్లాడతావు? మౌనంగా ఉండు. యోసేపు మాట్లాడలేదు. యోసేపు మాట్లాడాడంటే తన అన్నలు తనని దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, ఆ గుహలో వేసినప్పుడు తన మౌనముగా ఉన్నాడు. మనం చూస్తాం. ఒక తగ్గించుకోబడిన వ్యక్తి మౌనంగా ఉంటాడు. చాలాసార్లు ఏమంటే వారు వాగ్వాదాలు చేస్తుంటారు. నాలో ఏం తప్పు ఉంది, నేను తప్పు చేయలేదు కదా అని వాగ్వాదాలు చేస్తారు. అది గర్విష్టి. దీనుడు వాగ్వాదం చేయడు, మౌనంగా ఉంటాడు. యేసు ప్రభు నోరు మెదపలేదు, మౌనముగా ఉన్నాడు. మన బైబిల్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం దాని తర్వాత మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి సమయం లేదు, కానీ ఇక్కడ ఒక మాట చూసి తగ్గించుకోండి. చూడండి, అలాగే యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఎస్, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. తగ్గించుకోవడానికి కొంతమంది ఊగిపోతుంటారని, అలా కాదు. తగ్గించుకోండి ప్రభు ఎదుట నువ్వు యథార్థముగా, పవిత్రముగా, సహనముతో, ఓర్పుతో తగ్గించుకుని ఉండు. దేవుడిని హెచ్చిస్తాడు. మీకా 6వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. ఇది దయచేసి మీ బైబిల్ కూడా తిప్పండి. మీరు చాలామంది చూస్తున్నారు, బైబిల్ తిప్పలేదు. నేను ఎప్పుడో చెప్పాను, మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ మీ బైబిల్ కూడా ముందు పెట్టుకోవాలి. సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటాం కాదు, మీరు బైబిల్ తిప్పండి. చాలామంది ఈ వచనాలు ఉన్నాయా, అధ్యాయాలు ఉన్నాయా అనే సందేహంలో మీరు ఉంటున్నారు. మీకా 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నా బలి అడుగుతున్నాడా? దేవుడు ఏమన్నా స్పాన్సర్ చేయమని అడుగుతున్నాడా? దేవుడు ఏమన్నా నీ బంగారం అడుగుతున్నాడా? దేవుడు ఏమన్నా నీ ఏమండి ఈరోజు దేవుడు అడుగుతున్నారండి. ముందు చాలాసార్లు ఈ హైదరాబాద్ చర్చిలో చూస్తున్నానండి, మనుషులు వచ్చి ఫస్ట్ ఏమి ఇచ్చినా ఇవ్వని కానుక మాత్రం ఇస్తారు. అవి దేవుడికి కావాల్సింది కానుకండి. దేవుడు చెప్పారు, దేవుని సేవకులు చెప్తున్నారు, మీరు స్పాన్సర్ చేయండి. స్పాన్సర్ చేస్తే మీకు ఎందుకు అంటే, మాకు కావాల్సింది ఇల్లు వాక్యలండి, మాకు ఇంక ఆత్మీయంగా ఏమొద్దు, మేము కరెక్ట్గా కానుక పట్టుకొస్తాం, డక్కని ఎగేస్తాం, మేము వెళ్ళిపోతుంటే ఉంటాం. చూడండి, దేవునికి నీ హృదయం ఇవ్వకుండా దయచేసి నీ డబ్బును ఇస్తాం వల్ల అది ఏం ప్రయోజనం లేదు. కయ్యేను దేవుని మీద ఆల్రెడీ అసూయ పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. కయ్యేను దేవుని మీద ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఎవరికి కావాలి నీ కాయగూరలు? ఏమంటే ఏ పేరు దేవుని మీద ప్రేమ పెట్టుకున్నాడు. అందుకే తను మనసంతా నా ప్రభుకి ఏదైనా ఇవ్వాలని ఉంది.
ఎవరికి కావాలండి నీ డబ్బులు? దేవుడు డబ్బులు చేసుకోలేడా? బంగారం నాది, వెండి నాది అంటాడు, భూలోకం నాది అంటాడు, నీ ప్రాణం నాదరా అంటున్నాడు. దేవుడికి కావలసింది ఏంటి? తగ్గించుకునే మనసు కదా. చూడండి, మళ్ళొకసారి చదువుతాడు 6వ వచనం. చాలా బాగా ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. చాలామందికి బైబిలే చదువుతలేదు. దేవుడు అడిగేది డబ్బులు అంటే అనుకుంటున్నారు చాలామంది. కాదు. చూడండి, మనం అడుక్కున్నవాడు అడిగినప్పుడు మనం ఏతం చెప్పిన డబ్బులు ఇస్తాం, అంతేగాని నీ గుండెస్తావా? ఇవ్వ. అలాగే చాలామంది దేవుడు కూడా అడుక్కున్నాడు అనుకుంటున్నారు. కాదండి. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మళ్ళీ చదవండి ఒకసారి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడాలని న్యాయముగా నడుచుకుంటాము. కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి ఉంటాము. ఇదే కాదా దేవుని ఎత్తుని చెదురు చూస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు మనం దీనంగా ఉంది. అడుగుదాం ప్రభా, దీన మనసు అడిగిన శోధనలు ఎక్కువతే అండోయ్. మన అనుకున్న వాళ్ళంతా తిడుతూ ఉంటారు, తిరగబడిపోతారు. ఏమండి, సహనం అడిగితే, దీన మనసు అడిగితే అందరూ గొడవకొస్తున్నారు ఏంటని ఒక ఆయన అడిగాడు. అంతే మరి, అందరూ తిరగబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండగలిగితే నువ్వు యేసు ప్రభు కుమారుడు, కుమార్తెవి. ఈరోజు నీ జీవితం ఇస్తావా ప్రభుకి? నీ హృదయం దేవుడు సమర్పించుకుంటావా? దీవునుడుగా నన్ను చేయి ప్రభువా, నా స్వభావాన్ని మార్చిన ఆయన ప్రభువా, నీ వలె నేను జీవించాలి ఈ లోకములో. నేను నీ కుమారుడిగా, నీ పోలికలు, నీ గుణగుణాలు నాలో ఉండాలయ్యా అని దేవుని సన్నిధిలో నిన్ను సమర్పించుకుంటావా? తెచ్చిస్తాలో ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాద సన్నిధిలో నీ బిడ్డల్ని చూడనే, మమ్మల్ని దీనులుగా చేయ. అంత మిక్కిలి గొప్పవాడివి, ధనవంతుడివి, నేను ఉన్నతమైన స్థలముల్లో నివసించే ప్రభువా, మా కోసం మృత్యుడై పశువుల పాకలను పెట్టబడ్డ సామాన్యమైన జీవితాన్ని జీవించి ప్రేమను చాటావు నాయన. యథార్థముగా బ్రతికేవయ్యా దేవా, మమ్మల్ని అలాగే చేయి నాయన. నీ పౌలు లాంటి బ్రతుకు మాల దయచి అందరినీ ప్రేమిస్తానికి, అందరినీ క్షమిస్తానికి, అందరినీ సహిస్తానికి, ఓర్చుకుంటానికి, ఇతరులు విలువగా ఎంచేవారుగా మేము ఉండటానికి సహాయం చేయ ప్రభా. అయ్యా, ఇది మా సొంత శక్తితో అసాధ్యం నాయన. మమ్మల్ని మేము ఎలా మార్చుకోగలమయ్యా? మేము పాడైపోయిన హృదయం కలిగిన వారమయ్యా. అందుకే నీ బంగార పాదం పట్టుకుని, నీ గాయపడిన పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు నీ సిలువ రక్తం మా మీద ప్రోక్షించయ్యా. మా హృదయంలో ఉన్న హృదయ కాఠిన్యం, ద్వేషం, గర్వం, అసూయ తీసివేపు. మమ్మల్ని బాగు చేయనైనా, మమ్మల్ని క్షమించినైనా, మమ్మల్ని నైనా మా వ్యసనముల నుంచి మాకు విడుదల దయచి నీ కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడడం మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీ ప్రార్థన అవసరతలు మీరు ఇంకా తెలియపరచచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, కాల్ కానీ మీరు చేయండి. మీరు చేసేటప్పుడు మీ పేరు, మీ ఊరు దయచేసి మాకు చెప్పండి. హాయ్, హౌ ఆర్ యూ, లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అని పెట్టకుండా వివరంగా మీ ప్రార్థన అవసరత పెట్టండి. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచయాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు లిప్పి మీరు ఇవ్వచ్చు. ఆన్లైన్లో కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ద్వారంగా పరిశుద్ధాత్మతో మీరు ప్రేరేపించబడినప్పుడు మీరు ఇవ్వచ్చు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.